హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ రోజు కథ నా రాక్షసుడు 25వ భాగాన్ని వినేద్దాం. ఏంటి మేడం, తీసుకొచ్చిన ఫైల్ని అటు తిప్పి ఇటు తిప్పి చూస్తున్నారా తప్పనిస్తే చదువుతున్నట్టు నాకు అనిపించడం లేదు. చదువుకున్నదే తెలుగు మీడియమా లేకుంటే ఇంగ్లీష్ మీడియమా? నేను స్వచ్ఛమైన తెలుగులో రాసుకుని వచ్చాను. అన్నట్టు మీ బాడీగార్డ్ ఎక్కడ? ఆయన కూడా వస్తే చదివి మరీ మీకు వినిపిస్తారు. ఇంకా బాగుంటుంది కదా. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, నటించబోయే నాకు క్లారిటీ ఉంటుంది. మన మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే వస్తాడు కౌశిక్. అయ్యో బాడీగార్డు, నువ్వు రేలు బతికేస్తావు. ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాను, ఇంత లోపలే వచ్చేస్తావు. ఏంటి బాడీగార్డ్ అంటున్నావు? మరి తనతో పాటు తిరుగుతున్నావు కదా, అందుకే బాడీగార్డ్ అన్నాను అంటాడు రాఘవ్. తను నా చెల్లి అంటే నువ్వు అన్నవా అంటూ వెటకారంగా మాట్లాడతాడు రాఘవ్. ఏంటి, నిన్న మీ ఇంటికి వచ్చి అంతలా చెప్పిన తర్వాత కూడా నువ్వు తనకి అన్నవా అని వెటకారంగా అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇదిగో చూడు బాసు, మీతో నేను గొడవ పడడానికి రాలేదు. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పడానికి నాకు అలవాటు. కాబట్టి మీతో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని అవి చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకున్న షరతులు పేపర్ మీద క్లియర్గా రాసుకుని వచ్చాను. అది నువ్వు నీ చెల్లెలికి వినిపిస్తావా లేకుంటే నువ్వే చదివి నువ్వే డెసిషన్ తీసుకుంటావా అది నీ ఇష్టం. మీ ఇద్దరు కలిసి నిర్ణయించుకోండి. మీకు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇస్తాను అంటూ అక్కడ కూర్చొని పక్కనున్న పేపర్ చదువుతూ కూర్చుంటాడు. అప్పుడు కౌశిక్ తన దేని గురించి మాట్లాడుతున్నాడో అని అటువైపు చూస్తాడు. సీత చేతిలో పేపర్స్ కనిపిస్తాయి. ఆ పేపర్స్ని తీసుకొని తను చదవడం మొదలు పెడతాడు. అక్కడున్నవి చూసి ఒక్కసారిగా షాక్లో తన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి బాసు, నీకు కూడా కళ్ళు తిరుగుతున్నాయా? సమాధానం చెప్పకుండా నా వైపు వింతగా చూస్తున్నారు. మీ నిర్ణయం ఏంటో చెప్తే నేను నటించాలా వద్దో ఆలోచించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంతే తప్పనిస్తే మీరు సమాధానం చెప్పకుండా ఏదో ఒక గ్రహాంతరవాసి వచ్చి మీ ఎదురుగా కూర్చుంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాగే పెడుతున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అని అంటాడు రాఘవ్. నీకు మేము ఎలా చూస్తున్నాం ఇంకా అర్థం కాలేదా? దీని అగ్రిమెంట్ అంటారా? ఏం రాసావు నీకైనా తెలుస్తుందా? నీకు నెలకి ₹1,00,000 ఇవ్వాలా? నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంత వర్క్ చేయించాలి. ఎగస్ట్రా చేయించమంటే ఇంకా ఎగస్ట్రా అమౌంట్ అవుతుంది. ఇలా రాస్తారా అని అంటాడు కౌశిక్. అంతే కదా బాసు, అవసరం మీది, డిమాండ్ నాది, అందులో తప్పు నాకు కనిపించడం లేదు అంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు రాఘవ్. మళ్ళీ వీటికి పాయింట్స్ కూడా. సెకండ్ వన్, నేను భర్తగా నటిస్తున్నాను కాబట్టి నేను అమ్మాయిని చూడను కూడా చూడడు, అలాగే టచ్ చేయను. కానీ తను నా వైపు చూసి నన్ను టచ్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ఏంటి ఇవి కండిషన్లా? లేవు. డబ్బుల కోసం నువ్వు రాసిన చిట్టీలా? ప్రతి ఒక్కదానికి ఎక్స్ట్రా అమౌంట్ అని మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోలేదు. అటు తిప్పి ఇటు తిప్పి మనీ దగ్గరికే వస్తున్నావు. మనీ మ్యాటర్ పక్కన పెడితే అసలు మా సీత గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సీత వైపు చూడవు, సీత నీ వైపు చూస్తుంది అనుకుంటున్నావా? నీ ముఖాన్ని కాస్త అద్దంలో చూసుకున్నావా? నువ్వు రావణ్ పోలికలతోనే ఉన్నావు కాబట్టి నీతో అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాం. అంతే తప్పనిస్తే తను నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకురాలేదు, అర్థమవుతుంది కదా. నువ్వు తన వైపు చూసినా సరే తను నీ వైపు చూడదు, అది గుర్తుంచుకో. అలా తన వైపు నువ్వు చూసావనుకో, చూడ్డానికి ఆ 2 కళ్ళు లేకుండానే పీకేస్తాను అని అంటాడు కౌశిక్ కోపంగా. అది నీ కళలో కూడా జరగదు బాసు. ఇక్కడున్నది ఎవరు? కింగ్. ఒక మాట మీదే నిలబడతాడు, ఆ మాట తప్పే ప్రసక్తే లేదు అని అంటాడు రాఘవ్. చూద్దాం, పోను తెలుస్తుంది కదా ఎవరు కింగు ఎవరు జీరో అనేది అని అంటాడు రాఘవ్. థర్డ్ వన్, ఈ ఎమోషన్స్, ఏడుపు, డ్రామాలు నా వల్ల కాదు. ముందే నాకు ఎవరు ఏమవుతారో డీటెయిల్గా చెప్పాలి. నా ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి కూడా చెప్పాలి. నా వల్ల ఎలాంటి తప్పు జరగదు, కానీ మీ వల్ల తప్పు జరిగితే మాత్రం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ నా కండిషన్స్కి అధిగమించి ఇంకా యాక్ట్ చేయాలి అంటే దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఏ రోజు అమౌంట్ ఆ రోజు నా అకౌంట్లో పడిపోవాలి. అన్నట్టు ఇంకొక విషయం, ఇలా నేను అడిగానని నా చెల్లితో ఏం చెప్పకూడదు. ముందు తన ఆపరేషన్ పని చూడాలి. తన కోసమే ఒప్పుకుంటున్నాను, లేకుంటే మీలాంటి వాళ్ళ ముఖాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ మాటలు నోటితో చెప్పలేక ఈ లేఖలో రాశాను. కరెక్ట్గా మన అగ్రిమెంట్ 30 రోజులకు మాత్రమే. 31వ రోజు దాటిన తర్వాత ఎక్స్ట్రా ఒక్క 1 అవర్ కూడా అక్కడ ఉండడం జరగదు. ఈ లోపల మీ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకుంటారో అది నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్పిన వాటికి మీరు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. ఒకవేళ చేయనంటారా నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేయకుండా నన్ను పనికి ఒప్పించిన తర్వాత మోసం చేయరు అని
ఎవరి మీద భరోసా పెట్టలేం కదా. అందులో కలియుగం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరికి తెలియదు. కాబట్టి నేనుండే జాగ్రత్తలు నేనుండాలి. కాబట్టి అందుకోసమే నా షరతులు క్లియర్గా మెన్షన్ చేసి రాసుకొని తీసుకొని వచ్చాను. ఇక నిర్ణయం ఏమిటో మీరే తెలియచెప్పాలని రాఘవ్ క్లియర్గా రాస్తాడు. నువ్వు డబ్బుకిస్తున్న విలువ మనుషులకు ఇవ్వవు అని తెలుస్తుంది. సీత, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఇతన్ని చూస్తుంటేనే హెడ్ఏక్గా తల పగిలిపోతుంది నాకు. చెప్పు సీత, ఒక్క మాట చెప్పు చాలు, ఈ తలనొప్పిని పక్కన పెట్టచ్చు అని కౌశిక్ అంటాడు. తప్పదన్నయ్య, మన అవసరంలా ఉంది కాబట్టి ఇతను చాలా ఎక్కువ చేస్తున్నాడు. నాకు కూడా చాలా కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి మనది. అందుకే ఒప్పుకోక తప్పడం లేదు అని సీత మాట్లాడుతుంది. ఇద్దరు చెవులు కొరుక్కుంది. చాలు, మీ నిర్ణయం చెప్తే ఉండాలో వెళ్ళిపోవాలో నేను డిసైడ్ అవుతాను అని అతను మాట్లాడుతుంటే సీత ఏం మాట్లాడకుండా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తుంది. పర్వాలేదే, ఇంత త్వరగా ఒప్పుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటి నుంచి రమ్మంటారు? అందులో సాక్షి సంతకం కూడా కావాలి కదా బాస్. సంతకం పెట్టండి అంటూ తన వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు రాఘవ్. చిరాగ్గా అతని వైపే చూస్తాడు కౌశిక్. ఇక తప్పక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. అమ్మయ్య, వచ్చిన పని అయిపోయింది అని అనుకుంటాడు రాఘవ్. వచ్చిన పని అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు నటించడం ప్రాక్టీస్ చేయాలి. 2 days నీకు మేము ట్రైనింగ్ ఇస్తాం, తర్వాత నీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది అని కౌశిక్ చెప్తాడు. వర్క్ ఏంటి? నన్ను యాక్షన్ చేయమని చెప్పారు, అంతే. అంతే తప్పనిస్తే ఈ వర్క్ గురించి నాకేం తెలీదు, నేను నేర్చుకోను కూడా. ఓకే, అలా అని మీ అగ్రిమెంట్లో మీరు రాయలేదనుకుంటా అని కౌశిక్ తనని చూసి అడుగుతాడు. నిజమే కదా అని ఆలోచిస్తాడు రాఘవ్. దాందేముంది, ఇప్పుడే రాసేస్తాను అని అంటాడు రాఘవ్. అది ఎలా కుదురుతుందండి? మీకొక రూలు మాకొక రూలా? అలా ఏం జరగదు, తప్పనిసరి నేర్చుకోవాల్సిందే, పదండి నాతో అంటూ తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు కౌశిక్. సీత రాఘవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సీతకి ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంటుగా ఇంటికి రమ్మని బామ్మగారి నుంచి. అమ్మమ్మ, చాలా వర్క్ ఉంది, ఇప్పుడు రావడానికి టైం లేదు, ఈవినింగ్ కావాలంటే త్వరగా వస్తాను. అదేం కుదరదు సీత, కౌశిక్కి ఆ పని అప్పచెప్పి నువ్వు అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక పెద్ద ఆవిడ పిలవడంతో సీత మాత్రం ఏం చేస్తుంది? ఏమీ అనలేక ఇంటికి బయలుదేరుతుంటాను. ఇంటికి వెళ్ళేసరికి పృథ్వీ పక్కన ఒక ఆవిడ కూర్చుంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. ఇదిగోండి మీ కోడలు, ఫోన్లో చూశానంటున్నారు కదా, ఇప్పుడు డైరెక్ట్గా చూడండి. సీత, పృథ్వీ వాళ్ళ అమ్మగారు అని సీతకి పరిచయం చేస్తారు. సీత ఆమె కాళ్ళకి నమస్కరిస్తుంది. పృథ్వీ గారి పోలికలు అస్సలు లేవు ఆమెలో. తన తల్లి అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం అంతా ఎక్కువగా ఉన్నట్టు అనిపించట్లేదు కాబట్టి. అత్తయ్య గారు, మీరు చాలా యంగుగా ఉన్నారు అని అడుగుతుంది సీత. ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇద్దరు. అయ్యో సీత, అందరూ ఇదే మాట అంటారు. మీ అమ్మ చాలా యంగ్గా ఉంటుంది, మీ ఇద్దరు అక్కా తమ్ముడా అని. ఇప్పుడు నువ్వు కూడా అడిగావా? నిజమే, మేము అస్సలు గమనించలేదు. సీత చెప్పినట్టు అలాగే ఉన్నారు అంటుంది పెద్ద ఆవిడ. అయ్యో మీరేంటండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అదే మాట అడుగుతారు. అప్పట్లో నాకు 12 ఏళ్ళకే పెళ్లి చేశారు. ఇంకేముంది, 13వ ఏట వీణ్ణి కన్నాను. పృథ్వీ పుట్టిన 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గర్భవతి అనుకున్నాను. తర్వాత తెలిసింది అది గర్భం కాదు, కడుపులో గడ్డలని. ఇక ఆపరేషన్ చేసి గర్భసంచి తీయాల్సి వచ్చింది. అప్పటి నుంచి చాలా వీక్ అయ్యాను. తర్వాత మా వారు దగ్గరుండి చూస్తున్నారు. ఇంకేముంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు కదా, ఇంట్లో ఉండడమే. వీడి చదువులు పూర్తి చేసి ఉద్యోగం చేసే సమయానికి ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు. అది ఒక్క దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది. మా వాడికి పెళ్లి చేస్తే మళ్ళీ ఆయన మా ఇంటికి వస్తాడని ఆశ. అందుకే ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాను. మా వాడు పెళ్లికి ఒప్పుకుంటేనే కదా. ఇక వీడు పెళ్లి చేసుకోవడానికి నేను ఫిక్స్ అయిపోయాను. తర్వాతే తెలిసింది ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అమ్మాయిని చూస్తుంటేనే అనిపిస్తుంది, ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయిని ఏ అబ్బాయి నేను ప్రేమించకుండా ఉంటాడా అని. బాబు బొమ్మలా ఉన్నావు తల్లి అంటూ వేలతో దిష్టి తీస్తున్నామే. సీత ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. అన్నట్టు సీత, ఇంకొక విషయం చెప్పలేదు కదా. పృథ్వీ వాళ్ళ అమ్మగారు అతని జాతకం పంతులు గారికి చూపించారట. ఒక 2 రోజుల దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారట. ఆ ముహూర్తం లోపల పృథ్వీకి పెళ్లి చేస్తే మంచిదని ఆయన చెప్పడంతో ఆవిడ హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. ఏంటమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు? 2 రోజుల్లో పెళ్ళి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు సీత? మనం ఎవరిని పిలవట్లేదు కదా. సింపుల్గా ఇంట్లో పెళ్లి చేసుకుని తర్వాత రిసెప్షన్ అందరినీ పిలుస్తారు. అప్పుడు గ్రాండ్గా చేద్దాం. దానికోసం టైం కేటాయిద్దాం. అప్పుడే ఏర్పాట్లు చేసుకోవడానికి మనకు సమయం దొరుకుతుంది కదా. ఇప్పుడు పెళ్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ పృథ్వీ చూసుకుంటారని చెప్పాడు. అసలు వీళ్ళెందుకు పెళ్లికి తొందరపడుతున్నారో అర్థం కావడలేదు. తెలుసుకునే సమయానికి ఏదో ఒక పిడుగు తీసుకొచ్చి తల మీద వేస్తున్నారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి?
ఇప్పుడు అతను రావణ్ గారు అని ఇక్కడికి తీసుకొని రాలేను. ఒకవేళ తీసుకొని వచ్చానంటే అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ చూస్తేనే తెలిసిపోతుంది అతను రావణ్ కాదని. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు సీతకి. వెళ్ళమ్మా, అసలే జాబ్ చేసి అలిసిపోయి వచ్చినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అందులోనూ పెళ్ళి ఉంది కాబట్టి నువ్వు అందంగా కనిపించాలి కదా అని తనని పైకి పంపిస్తుంది పృథ్వీ వాళ్ళ అమ్మ. ఎందుకంటే తను అక్కడే ఉంటే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను అక్కడి నుంచి పంపిస్తారు. సీత కూడా వెళ్ళడమే మంచిదనుకుని పైకి వెళ్ళి తర్వాత కౌశిక్కి కాల్ చేసి ఇక్కడ జరుగుతున్నది మొత్తం తనతో చెప్పుకుంటుంది. అన్నయ్య, మనం అనుకుంటున్న టైం తొందరపడుతుంది కాబట్టి మీరు ఈ రోజు నుంచే రాఘవ్కి రావణ్ గారు ఎలా ఉంటారు, ఆయన వీడియోస్ అలాగే అతను ఎలా మాట్లాడతారు అవన్నీ నేర్పించే బాధ్యత మీదే. అయ్యో అలా అంటావేంటి సీత, అసలు అతను నా మాట వినడమే లేదు, నా తల తినేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి నేను నేర్పించడమా నా వల్ల జరుగుతుందా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడంలో కుదురుతుందా సీత? ఇప్పుడైతే రాలేనన్నయ్య, సాయంత్రం అయితే రాగలుగుతాను. మన గెస్ట్ హౌస్కి అతన్ని తీసుకొని రండి, అక్కడ అతనితో నేను మాట్లాడాలి అని సీత చెప్తుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టు నేను ఈవినింగ్ తనని తీసుకుని వస్తాను అని అంటాడు కౌశిక్. సీతకి ఏమీ అర్థం కావడం లేదు కానీ ఆలోచించుకొని ఒక డెసిషన్కి వస్తుంది. పృథ్వీ వాళ్ళు కొంతసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మని తీసుకొని. సీత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిందికి వస్తుంది. ఎక్కడికి సీత, ఎక్కడికో వెళ్తున్నావు? అత్తయ్య గారు, నాకు కొంచెం బయట పని ఉంది, చూసుకొని వస్తాను. అది సరే, ఈ బ్యాగ్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అంటే అది ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. అంటే పెళ్ళి అంటున్నారు కదా, ఆ రోజు నేను పెళ్ళిలో కట్టుకున్న చీరనే కట్టుకోవాలనుకుంటున్నాను, అందుకే దాన్ని డ్రై క్లీనింగ్కి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్ళడం? మంగాని పంపిస్తాను, తను తీసుకెళ్తుంది కదా. వద్దత్తయ్య, నేను అటువైపే వెళ్తున్నాను. ఎలాగో మా ఫ్రెండ్ ఉంది అక్కడ, తనతో మాట్లాడి చాలా రోజులైపోయింది, ఒకసారి తనని మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఇంట్లో ఉంటే నాకు కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, అందుకోసమే కాస్త మైండ్ రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటే, అందుకే వెళ్తున్నాను. సరే సీత, జాగ్రత్తగా వెళ్ళమ్మా, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియడం లేదు, అందుకే త్వరగా ఇంటికి వచ్చేసాయి అని రజనీ గారు చెప్తారు. అలాగే అత్తయ్య అని చెప్పి సీత బయలుదేరుతుంది. అలా తను గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అన్న, మీరు వెళ్ళిపోండి, నేను కాల్ చేస్తాను, అప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకోండి అని అంటుంది సీత. అన్న, ఇదిగోండి మర్చిపోయాను, మీ బాబుకి హెల్త్ బాగలేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ మళ్ళీ తీసుకురమ్మన్నారమ్మా, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, తీసుకుని వెళ్ళాలి. కార్ తీసుకుని బాబుని హాస్పిటల్లో చూపించిన తర్వాత రండి అని తనకి డబ్బులు ఇచ్చేస్తుంది డ్రైవర్కి. పర్వాలేదమ్మా, మీరు జీతం ఇచ్చేశారు కదా. వద్దమ్మా, ఇదే మీ ఇది జీతంలో ఇవ్వట్లేదన్నా, మీ బాబు కోసం ఇస్తున్నాను, వద్దు అనకండి అని సీత అనడంతో అతను డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత లోపలికి వెళ్ళి కూర్చుని ఉంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. రాఘవ్ని లోపలికి తీసుకుని వస్తాడు కౌశిక్. ఏంటి బాసు, ఇంటికి తీసుకుని వెళ్తామని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చావు? ఈవినింగ్ వరకే మీరు చెప్పిన పని చేశాను, ఇక నేను మా ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడే లోపల నుంచి వస్తుంది రాఘవ్ చెల్లి. ఏంటన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానని అంటున్నావు? నువ్వు చేయాల్సిన పని చాలానే ఉంది కదా, అది మొత్తం ఎలా నేర్చుకుంటావు? మేడం చూడు ఎంత బాధపడుతుందో, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించన్నయ్య అంటూ తన ఎదురు వచ్చి మాట్లాడడంతో తను ఇక్కడ ఏం చేస్తుందన్నట్టు తన వైపే చూస్తాడు. సీత వైపు కోపంగా చూస్తాడు. సీత నవ్వుతూ ఉంటుంది. పద అన్నయ్య లోపలికి, నువ్వు చేయాల్సిన పని చాలానే ఉంది, నీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నది నేనే అంటూ నవ్వుతూ చెప్తుంది తను. అసలు ఒప్పుకున్నదే నీకోసం, మళ్ళీ అందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలా? అసలు నిన్ను ఎవరు ఇక్కడికి తీసుకొని వచ్చారు? నేనే వస్తానని మేడంకి ఫోన్ చేశాను, మేడం వెంటనే రమ్మన్నారు, అందుకే ఇలా వచ్చేసాను. మంచి పని చేసింది సీత, లేకుంటే వీడిని పట్టుకోవడం మా వల్ల అయ్యే పని కాదు, వీడి చెల్లెలు రాబట్టే తను కంట్రోల్ చేస్తుందిలే అని ఊపిరి పీల్చుకుంటాడు కౌశిక్. రా అన్నయ్య అంటూ తను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అప్పుడే ఎదురుగా ఉన్న టీవీ ఆన్ చేస్తుంది సీత. అందులో రావణ్ వీడియో క్లిప్స్ తనకి చూపిస్తుంది. ఈయన్ని ఆల్రెడీ చూశాను కదా, ఈయనలాగే నేనున్నానని నన్ను తీసుకుని వచ్చారు, మళ్ళీ ఎందుకు నాకు ఆ వీడియో చూపిస్తున్నారు? అయ్యో అన్నయ్య, నీకెందుకు చూపిస్తున్నారంటే ఆ సార్లాగా నువ్వు నడవాలి, ఆ సార్లాగా నువ్వు మాట్లాడాలి, అందుకోసమే కదా మేడం ట్రైనింగ్ అని చెప్పారు. నువ్వు చాలా టాలెంట్ పర్సన్ అని నాకు తెలుసు అన్నయ్య, వీళ్ళకి తెలియాలి కాబట్టి వెంటనే ఆ సార్ నడిచినట్టున్నాడు. ఇవిగో బట్టలు, ఇవి మార్చేసుకొనిరా అని అంటూ తన చేతిలో రావణ్ వేసుకునే బట్టలు పెడతారు. ఇదంతా నా వల్ల కాదు, ఏదో ఆమె భర్తలా నటించమన్నారు కాబట్టి ఒప్పుకున్నాను, అంతే తప్పనిస్తే అతను చేసినట్టు చేయాలంటే నేనేమైనా అతనికి గ్రూప్నా? సరేలే అన్నయ్య, నీకు నా ఆరోగ్యం బాగుపడడం ఇష్టం లేదు కదా, 2 రోజుల్లో నువ్వు ఆ మేడం పెళ్ళి ఆపాలి, అది తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేను ఆపరేషన్ చేయించుకోవడం నీకు ఇష్టం లేదనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది తను. ఇలా ఇరికిచ్చేస్తారు వీళ్ళు అని తప్పించుకుని వెళ్ళడం సాధ్యం అయ్యేలా లేదని అనుకుంటూ సీత చేతిలో ఉన్న బట్టలు తీసుకుని కోపంగా వెళ్ళిపోతాడు మార్చుకోవడానికి.
అలా ఆ బట్టలు వేసుకొని వస్తాడు. సేమ్ తనకి ఎలా ఎలా ఫిట్గా ఉన్నాయో ఇతనికి కూడా అలాగే ఉన్నాయి. కొంచెం కూడా లూజ్ కానీ టైట్ కానీ లేదు. అయినా కానీ ఆ బట్టలు కొత్త కాబట్టి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు రాఘవ్. అరే బాస్, సేమ్ మా వాడిని చూసినట్టే అనిపిస్తుంది. ఈ బట్టలో కూడా కొంచెం కూడా మార్పు అనిపించట్లేదు. ఇప్పుడు ఆ క్లిప్ చూసి మా వాడు ఎలా నడుస్తాడో ఒకసారి చూపించు అని అనడంతో నార్మల్గా తను ఎలా నడుస్తాడో అలాగే నడుస్తాడు. అయ్యో అన్నయ్య, అక్కడ చూడు సార్ ఎలా నడుస్తున్నారు అనడంతో వాళ్ళని తిట్టుకుంటూ నడిచే ప్రయత్నం చేస్తాడు. అలా తన వల్ల కావడం లేదు. మినిమం 2 hours పట్టింది రావణ్లాగా నడవడానికి. అన్నయ్య, నీరసం వచ్చేస్తుంది, నాకు ఆకలిగా కూడా ఉంది, నువ్వు ఈ రోజుకి నడుస్తావా లేదా అన్నట్టు దిగులు పడిపోతుంటాడు. ఫైనల్గా తను ఎలా నడిచాడో అలాగే నడుచుకుంటూ వస్తాడు. అందరూ పైకి లేచి గట్టిగా క్లాప్స్ కొడతారు. ఏదో ఒక యుద్ధాన్ని గెలిచి వీరుడు ఇంటికి వస్తారు కదా అంతలా. ఇప్పుడు రావణ్ ఎలా మాట్లాడతారో కాస్త మాట్లాడి చూపిస్తారా? నేనేమైనా మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటున్నారా? మీ వారు ఎలా మాట్లాడతారో నాకెలా తెలుస్తుందండి, అందుకోసం ఇంకో వీడియో కూడా ఉంది అంటూ మళ్ళీ ఒక వీడియో క్లిప్ ఆన్ చేస్తుంది సీత. నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తే చాలు, మిమ్మల్ని చంపి వెంటనే జైలుకి వెళ్ళిపోతాను, అంత కోపం వస్తుంది మీ మీద. అన్నయ్య, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అని అరుస్తుంటాను. వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది కదా, నా టైం కూడా వస్తుంది, అప్పుడు చెప్తామే నీ పని అని మనసులో అనుకుంటాడు. ఈయనగారు కూడా సరిపోయారు, ప్రతి దానికి వీడియోలు ఎక్కడి నుంచి సేకరించారు వీళ్ళు, ఇలా నన్ను చంపుకు తింటున్నారు. అలా తను మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, తన యాటిట్యూడ్ ఎలా చూపించాలి, అమ్మాయిలతో రావని ఎలా ఉంటాడో, ఆఫీస్లో ప్రతి ఒక్కరికి తను చూస్తే ఎలా వణుకు పుడుతుందో అలా తయారు చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో అర్థం కావడం లేదు. అప్పటికే టైం 10 కావస్తుంది. ఇంటి నుంచి సీతకి ఫోన్ కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉంటాయి. సరే అన్నయ్య, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి, మీరు వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి, మళ్ళీ రోజు ఇదే టైంకి ఇక్కడ కలుసుకుందాం అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. అన్నయ్య, మేడం భలే ఉంటుంది కదా, అంత ఆస్తి ఉన్నా సరే పొగరుగా మాట్లాడు, చాలా నెమ్మదిగా చెప్తారు, అందరితో కలిసిపోతుంది, నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటుంది అని తను చెప్తుంది. ఒక పాము కూడా చూడడానికి చాలా అందంగానే కనిపిస్తుంది, అది విషం చిమ్మే వరకు తెలియదు అది ప్రాణాంతకం అని. అలాంటిది ఎవరిని నమ్మకూడదు ఈ రోజుల్లో. నువ్వు అంతే, నువ్వు ఎప్పుడు అంతే అన్నయ్య, ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. నాకు తెలిసి ఆ మేడం చాలా మంచిది అని అనుకుంటుంది తను. ఏంటో ఈ జీవితం, దొంగతనం చేసి రాయల్టీగా బ్రతకాల్సింది పోయి ఇప్పుడు రాయల్టీగా ఎలా ఉండాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ముందు ముందు ఎలా ఉండబోతుందో నా జీవితం. నా చెల్లి కోసం భరిస్తున్నాను, అవకాశం రావాలి, నేనేంటో వీళ్ళకి తప్పకుండా చూపిస్తాను అని కోపడతాడు రాఘవ్. రాఘవ్ సీత మీద ప్రతీకారం తీర్చుకుంటాడా అవకాశం చూసుకొని? అసలు సీత పెళ్ళిని ఎలా ఆపబోతుందో మరి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.